గోషామహల్ పోలీస్ స్టేడియంలో అరెస్ట్ అయిన విద్యార్థులని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లారు. దాంతో రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయాలని చూడగా విద్యార్థులు అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థులకి మద్దతు తెలిపారు రాకేష్ రెడ్డి. తిరుగుబాటు, తెగింపు తెలంగాణ రక్తంలోనే ఉందన్నారు. గమ్యం చేరే వరకు పోరాటం ఆపొద్దన్నారు. విద్యార్థులకు ఎల్లవెల్లలా బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు రాకేష్ రెడ్డి. పోస్ట్ పెంచమంటున్నారు, గ్రూప్ 1:100 చేయమంటున్నారు, జియో 46 రద్దు చేయమంటున్నారు. ఇంతే కదా, ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం. తిరుగుబాటు, తెగింపు, త్యాగం అనేది ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఉంది. మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఉంది. కానీ దాన్ని లాఠీలతోని, బారికేడ్లతోని, ముళ్ళ కంచెలతోని, పోలీస్ పహారాలతోని, వాళ్ళ తుపాకులతోని ఈరోజు అణచివేయాలని చూస్తే ఊరుకునేటువంటి సమాజం తెలంగాణ సమాజం కాదు. తప్పకుండా తిరుగుబాటు వస్తుంది, తిరగబడతాం 100%. ఆ తిరుగుబాటు అంటే ఏందో ఈరోజు స్వయంగా అందరం కూడా చూసినాము. 6 నెలలు అయింది కదా మీ ప్రభుత్వం వచ్చి. 6 నెలల్లోనే ఈరోజు మొత్తం వేల మంది పోలీసులను పెట్టి, ముళ్ళ కంచెలను పెట్టి, బారికేడ్లతో మీరు టీఎస్పీఎస్సీని కాపాడుతున్నారంటే దేనికి సంకేతం అది? అంటే పూర్తి అభద్రతా భావం. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఒక మంత్రి వచ్చి స్వయంగా ప్రకటించవచ్చు కదా, మేము క్యాలెండర్ ఇస్తాము, మేము గ్రూప్ 2 ఇస్తాము, గ్రూప్ 3 ఇస్తామని. దాంట్లో భయం ఏంది? అంటే మీలో చిత్తశుద్ధి లేదు, మీకు ప్రణాళిక లేదు, ఏం లేదు. మీ పోరాటానికి నైతికంగా అదర్వైజ్ ఆల్సో మేము మద్దతుగా నిలుస్తాం 100%.